గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎయిర్ ఇండియా. సో ఇటీవల ఎయిర్ ఇండియా ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇల్కర్ ఎయిసీ అండ్ చంద్రశేఖరన్, ఉర్జిత్ పటేల్ అండ్ దేబశాసి మిత్రా అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళందరి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూద్దాం. నిన్న కరెంట్ అఫైర్లో ఏమని డిస్కస్ చేసుకున్నామంటే టాటా సన్స్ గ్రూప్కి సో మనకి చంద్రశేఖరన్ గారు, నటరాజన్ చంద్రశేఖరన్ గారు తిరిగి 5 సంవత్సరాల పదవికి మళ్ళీ చైర్మన్గా ఎంపికయ్యారు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనే దానికి ప్రెసిడెంట్గా దేబాషిస్ మిత్రా అనే పర్సన్ అపాయింట్ అయినట్టు డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఉర్జిత్ పటేల్ గారు ప్రస్తుతం ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో ఇక మనకి ఉన్నది ఇల్కర్ ఎయిజీ. సో ఇల్కర్ ఎయిజీ అనే పర్సన్ని ఇటీవల ఎయిర్ ఇండియా ఏదైతే ఇది వరకు 2021లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉందో సో దానిని టాటా సన్స్ సొంతం చేసుకున్నారు. దాని తర్వాత ఇటీవల టర్కిష్ బిజినెస్ మ్యాన్, టర్కిష్ ఎయిర్లైన్స్కి 2015 నుంచి సర్వీస్ అందిస్తున్న ఇల్కర్ ఏసీ అనే పర్సన్ని ఎండి అండ్ సిఇఓగా ఇటీవల నియమించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత లూక్ మాంటెగ్నియర్కు ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెంచ్ నోబెల్ లారెంట్ లూక్ మాంటెగ్నియర్ హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాస్ కన్ఫర్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్ లైక్ మెడిసిన్, ఎకనామిక్స్, లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫిజిక్స్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మెడిసిన్ రంగం అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి మాంటెగ్నియర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఎయిడ్స్కి సంబంధించి మనం December 1 ఎయిడ్స్ డే అంటాం కదా, ఎయిడ్స్కి సంబంధించిన వైరస్ ఏదైతే హెచ్ఐవి అనేది ఉందో సో దీనికి సంబంధించి వైరస్ని కనుగొనడం జరిగింది. హెచ్ఐవి వైరస్ని కనుగొన్న ఫ్రెంచ్ వైరాలజిస్ట్ ఆయన 2008లో ఆయనకి నోబెల్ బహుమతి అనేది లభించింది మెడిసిన్కి సంబంధించి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఆయన మరణించారు. 2021లో కూడా ఆయన వార్తల్లోకి రావడం జరిగింది. ఏదైతే కోవిడ్ వైరస్ ఉందో అది నార్మల్గా వచ్చింది కాదని, అది హ్యూమన్ సృష్టించిందే అని చెప్పేసి, అది చైనా యాక్టివిటీస్ వల్ల వచ్చి ఉండొచ్చు అని చెప్పి పలుసార్లు ప్రపంచ మీడియా కేంద్రంగా ఆయన ఆర్గ్యూ చేయడం, డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలో ఈయన వార్తల్లో కూడా వచ్చారు. సో లూక్ మాంటెగ్నియర్ అండ్ ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత, హెచ్ఐవి వైరస్ని కనుగొన్న వ్యక్తిగా కూడా చెప్పొచ్చు, ప్రముఖ వైరాలజిస్ట్. మెడిసిన్ రంగంలో 2008లో ఈయనకి నోబెల్ బహుమతి అనేది కూడా లభించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, హూ వాజ్ అడ్జడ్జ్డ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ at the 15th annual ESPN Cricket Info Awards of the year 2021. 2021 సంవత్సరానికి గాను 15వ వార్షిక ESPN క్రికెట్ ఇన్ఫో అవార్డ్స్లో కెప్టెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కేన్ విలియమ్సన్. సో న్యూజిలాండ్కి సంబంధించిన కేన్ విలియమ్సన్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ 2021-22 రిపోర్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అమాంగ్ ద టాప్ 5 ఈజియెస్ట్ ప్లేసెస్ టు స్టార్ట్ న్యూ బిజినెస్. సో మనకి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడానికి టాప్ 5 ప్లేసెస్లో ఇటీవల దుబాయ్ ఎక్స్పో కేంద్రంగా ఏదైతే రిపోర్ట్ని ఇచ్చిందో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ రిపోర్ట్ 2021-22, దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్త్ అని. ఫస్ట్ స్థానాన్ని సౌదీ అరేబియా సొంతం చేసుకుంది. సెకండ్ స్థానాన్ని నెదర్లాండ్ సొంతం చేసుకుంది. థర్డ్ స్థానాన్ని స్వీడన్ సొంతం చేసుకుంది. ఫోర్త్ స్థానాన్ని ఇండియా సొంతం చేసుకోవడం జరిగింది. సో మనకి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ 2021-22 నివేదిక ప్రకారం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదటి 5 సులభమైన ప్రదేశాల్లో భారతదేశం 4వ స్థానాన్ని సంపాదించుకోగా సౌదీ అరేబియా అనేది ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రిపోర్ట్ని దుబాయ్ ఎక్స్పో కేంద్రంగా ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ మరు మహోత్సవ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మారు మహోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. మారు మహోత్సవ్నే ఉమీదోంకా ఉడాన్ అనే ట్యాగ్ లైన్తో ఇటీవల మనకి నిర్వహించడం జరిగింది. ఉమీదోంకా ఉడాన్ అని చెప్పేసి పిలవచ్చు, లేదా దీన్నే డెజర్ట్ ఫెస్టివల్గా కూడా పిలవచ్చు. సాధారణంగా డెజర్ట్ ఫెస్టివల్, ఎడారి పండుగ అనగానే మనకి రాజస్థాన్ గుర్తొస్తుంది. ఈ ఏడాది రాజస్థాన్లోని మనకి జైసల్మీర్ అనే ప్రాంతం ఉంది. ఈ జైసల్మీర్ ప్రాంతంలో
పోఖ్రాన్ అనే ప్రదేశంలో మనకి ఫిబ్రవరి 13 నుంచి 16 మధ్యలో ఈ డెజర్ట్ ఫెస్టివల్ లేదా మారు మహోత్సవ్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. 1979 నుంచి ఈ ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో 1979లో ఈ ఫెస్టివల్ని మొదటిసారిగా అప్పట్లో రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన బైరాన్ సింగ్ షెకావత్ ప్రారంభించారు. బైరాన్ సింగ్ షెకావత్ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఆయన ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏడాది డెజర్ట్ ఫెస్టివల్ని జైసల్మీర్లోని పోఖ్రాన్ కేంద్రంగా జరుపుకుంటూ వస్తున్నారు. దీంట్లో అండ్ రాజస్థాన్కి సంబంధించిన ప్రముఖ ఫోక్ డాన్స్ అయిన కలియా బెల్లా అనే ఏదైతే ఫెస్టివల్ ఉందో సో ఫోక్ డాన్స్ ఉందో దీన్ని కూడా మనకి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, and which company has becomes India's first 100% plastic waste neutral FMGC company? సో ఏ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి 100% ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ FMGC కంపెనీగా నిలిచింది అని అడుగుతున్నారు. ప్లాస్టిక్కి సంబంధించి ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి రావడం జరుగుతుంది ఈ వర్డ్. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇండియాలో 2022 నుంచి మొదలు కాబోతుంది, మనకి జూన్ జూలై మంత్ నుంచి అని చెప్పి. సో దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ మనకి ఈ ప్లాస్టిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటంటే, ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుందో, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయో దాన్ని న్యూట్రల్ చేయడంలో టాప్ కంపెనీగా నిలిచింది ఏది అని అడుగుతున్నారు. దర్బార్ ఇండియా లిమిటెడ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దర్బార్ ఇండియా లిమిటెడ్ 2017-18 ఆ టైంలో ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్యాంపెయిన్ని చేపట్టింది. అందులో పార్ట్గానే 2021-22 ఆర్థిక సంవత్సరం 2021-22కు గాను దాదాపుగా 27,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని సేకరించి దాన్ని రీసైకిల్ చేసి సో మళ్ళీ తిరిగి ప్రొడక్ట్స్గా తీసుకురావడం జరిగింది. దర్బార్ ఇండియా లిమిటెడ్ అనేది సో ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ కంపెనీ ఆఫ్ ఇండియా ఫస్ట్ కంపెనీగా నిలవడం జరిగింది. అలాగే మోహిత్ మల్హోత్రా అనే పర్సన్ దీని యొక్క ఎండీగా ఉన్నారు. మోహిత్ మల్హోత్రా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గజియాబాద్ కేంద్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కేంద్రంగా మనకి దర్బార్ ఇండియా లిమిటెడ్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, కృషి నెట్వర్క్ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ విచ్ యాక్టర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. కృషి నెట్వర్క్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఏ నటుడిని నియమించుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అలియా భట్ అంటే ఈ సంవత్సరానికి పెటా అని చెప్పేసి ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మనకి పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీటింగ్ యానిమల్స్ అనే అవార్డు అలియా భట్ గారికి దక్కడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు వచ్చేటప్పటికి మనకి మెడీ బడ్డీ అనే దానికి ఏదైతే ఉందో మనకి సో దానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఈయన ఇటీవల ఎంపిక కావడం జరిగింది. వే అనే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీపికా పదుకోనే అండ్ యాజ్ వెల్ యాజ్ పంకజ్ త్రిపాఠి. భారత్ కా లక్ష్మి అనే దానికి పివి సింధు, దీపికా పదుకోనే బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక పంకజ్ త్రిపాఠి గారు అగ్రికల్చర్ టెక్నాలజీ యాప్ అయిన కృషి నెట్వర్క్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయబడ్డారు. 2021లోనేమో ఫినో పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంది. ఈ ఫినో పేమెంట్ బ్యాంక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈయన అపాయింట్ చేయబడ్డారు. 2020లోనేమో బీహార్ ఖాదీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయబడ్డారు. 2021లో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అనేది మెల్బోర్న్లో కండక్ట్ చేయబడింది. సో దాంట్లో కూడా మనకి ఈయనకి ఒక అవార్డుని కేటగరైజ్ చేయడం జరిగింది. ఒక అవార్డుని కూడా ఈయన అందుకోవడం జరిగింది. సో ఇది పంకజ్ త్రిపాఠి గారి గురించి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ పుస్తక రచయిత ఎవరు? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్? అజీమ్ ప్రేమ్జీ, రతన్ టాటా, ఆధార్ పూనావాలా, బిల్ గేట్స్. సో ఆన్సర్ బిల్ గేట్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. 1993 నుంచి బిల్ గేట్స్ పుస్తకాలని రాయడం స్టార్ట్ చేశారు. సో ఆ రోడ్ టు మెయిల్ అనేది 1993లో ఆయన రాసిన ఫస్ట్ బుక్. 2021లో క్లైమేట్ గురించి ఒక బుక్ రాశారు. 2022లో ఇటీవల మనకి హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అనే పుస్తకాన్ని రాశారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీన్ని మార్చ్ 2022లో రిలీజ్ చేయనున్నారు. 2021లో కూడా బిల్ గేట్స్ వార్తల్లోకి రావడం జరిగింది. ఒకటి, క్లైమేట్కి సంబంధించిన బుక్ని రాసినందుకు. 2, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాని రిలీజ్ చేసింది, వరల్డ్స్ రిచెస్ట్ బిలియనియర్స్ జాబితా. దాంట్లో ఫస్ట్ స్థానాన్ని జెఫ్ బెజోస్ సొంతం చేసుకున్నారు. సెకండ్ స్థానాన్ని ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ ఆర్నాల్డ్ థర్డ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫోర్త్ స్థానాన్ని ప్రపంచ కుబేరుల జాబితా వరల్డ్స్ రిచెస్ట్ బిలియనియర్స్ ఫోర్బ్స్ రిలీజ్ చేసిన దాంట్లో ఫోర్త్ పర్సన్గా మనకున్నది ఎవరు అంటే బిల్ గేట్స్గా చెప్పొచ్చు. 5th ప్లేస్లో మార్క్ జుకెన్బర్గ్ ఉన్నారు. నెక్స్ట్ వన్,
Next one, which company has won the Institute of Chartered Accounts of India Award for Excellence in Financial Reporting for the year 2020-21 in Public Sector Entities category? So మనకి గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ కేటగిరీ 2021 ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఎక్సలెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్ట్ అనే అవార్డుని చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రైల్ టెక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీనిని మనకి ఇండియాలో ప్రస్తుతం మినీ రత్నాగా పరిగణిస్తున్నారు. భారత రైల్వే శాఖ ఇండియన్ రైల్వేస్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కింద ఒక మినీ రత్నాగా సెప్టెంబర్ 2000లో రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పరిచారు. రైల్వే నెట్వర్క్కి సంబంధించి టెలికాం బ్రాడ్బ్యాండ్ సేవల్ని ఇది అందించడం స్టార్ట్ చేసింది. కోవిడ్ టైంలో కూడా ఇది పాజిటివ్ ఇన్కమ్ గ్రాఫ్ని చూపించడం జరిగింది. సో అలాంటి రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే దానికి చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్సలెన్స్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆఫ్ ద ఇయర్ 2020-21 అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-04 and 2 small satellites into the intended orbit in its first launch of 2022 using which rocket module? సో ఇస్రో ఇటీవల 2022కి సంబంధించి 2 చిన్న ఉపగ్రహాల్ని ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది. ఈ లాంచెస్ అన్నిటినీ కూడా ఏ శాటిలైట్ వెహికల్తో ఉపయోగించి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి PSLV C-52 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇస్రో 2022లో మొట్టమొదటిసారి అండ్ అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది సక్సెస్ఫుల్గా విత్ PSLV C-52తో. సో ఒకటి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04 అనే దాన్ని లాంచ్ చేసింది వెదర్ ప్యాటర్న్ కానీ రాడార్ ఇమేజెస్ ఆఫ్ అర్త్ సాయిల్ని కానీ క్యాప్చర్ చేసేందుకు. సో దీని తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి ఇన్స్పైర్ శాటిలైట్ 1 అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా నెక్స్ట్ ఇన్సాట్ 2TD అనే ఇంకొక శాటిలైట్ని లాంచ్ చేసింది. సో టోటల్గా ఈ 3 శాటిలైట్స్ని PSLV C-52 అనే దాని ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా సోమనాథ్ ఉన్నారు అండ్ K. శివన్ రీప్లేస్ చేశారు ఆయన. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి Paul Henry Santiago Damiba has declared as the president of which country? Paul Henry Santiago Damiba అనే పర్సన్ ఏ దేశ అధ్యక్షుడిగా ప్రకటించబడ్డారని అడుగుతున్నారు. బర్కినా ఫాజో లేదా బుర్కినా ఫాజో అని తెలుగులో ఉంది, జనరల్గా బర్కినా ఫాజో అని పిలవచ్చు. వెస్ట్ ఆఫ్రికా, సో మనకి ఆఫ్రికన్ ఖండంలో వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన వన్ ఆఫ్ ద కంట్రీగా బర్కినా ఫాజో అనే దాన్ని చెప్పొచ్చు. సో దాని యొక్క నూతన అధ్యక్షునిగా పాల్ హెన్రీ శాంటియాగో డమీబా అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గంజాయి సాగుని నిర్మూలించేందుకు ఆపరేషన్ పరివర్తన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఇనిషియేటెడ్ ఆపరేషన్ పరివర్తన్ టు ఎలిమినేట్ ద కల్టివేషన్ ఆఫ్ కెనాబిస్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ పరివర్తన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో దాని ద్వారా గంజాయికి సంబంధించి అవేర్నెస్ అనేది ఇవ్వడం కోసం అండ్ గంజాయి కల్టివేషన్ని కంప్లీట్గా నిలిపివేయడం కోసం ఈ ఆపరేషన్ పరివర్తన్ అనే దాన్ని ఏపీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఏ దేశానికి గోధుమల పంపిణీ కోసం UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఇండియా సైన్డ్ అగ్రిమెంట్ విత్ UN ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వీట్ టు విచ్ కంట్రీ? సో మనకి వీటితో పాటు కొంత కోవిడ్ వ్యాక్సిన్స్ ని కూడా మనం సప్లై చేస్తాము అని ఆఫ్ఘనిస్తాన్కి సప్లై చేస్తామని ఇండియా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో వయా పాకిస్తాన్, సో పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లో వీట్ని సప్లై చేయడానికి ఇండియా UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది రోమ్, ఇటలీ కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ బాడీ రెగ్యులేట్స్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా? సో మనకి భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ని రెగ్యులేట్ చేసేది ఏదని అడుగుతున్నారు. కమర్షియల్ బ్యాంక్స్ని కానీ లేకపోతే మానిటరీ పాలసీ కానీ వీటినన్నిటినీ కూడా మనకి మానిటర్ చేసేది, రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఆప్షన్ D అనేది కరెక్ట్ అవుతుంది. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని సెబీగా పిలవచ్చు. సో సెబీ అనేది మనకి ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజెస్ని కంట్రోల్ చేస్తుంది. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. దీని యొక్క అడ్వైజరీ బోర్డ్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు, 8 మెంబర్స్ కమిటీని నియమించారు. దీంట్లో G. మహాలింగం అనే పర్సన్ని హెడ్గా
చేశారు. సెబీ యొక్క చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారని చెప్పేసి నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఆప్షన్స్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫంక్షన్స్ అండర్ ఏజీస్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్. సో మనకి ప్రింటింగ్ అండ్ మింటింగ్ ఏదైతే ఉంటుందో, సో మనకి కరెన్సీని ప్రింట్ చేయడం, కాయిన్స్ని ముద్రించడం, ఇవన్నీ కూడా ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యొక్క ఆధ్వర్యంలో సో మనకి ప్రింటింగ్ అండ్ మింటింగ్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. Option B is the correct one. And which India state has the highest number of killings as a part of which hunting as National Crime Report? So National Bureau of Crime ఏదైతే ఉందో, సో అది ఇచ్చిన రిపోర్టు ప్రకారం మంత్రగత్తెల్ని చంపడం జనరల్గా ఇది ఇల్లీగల్ ఇండియాలో. సో ఇలాంటివి చాలా చోట్ల ఎస్పెషల్లీ మనకి ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్లో 2017 నుంచి విపరీతంగా జరుగుతున్నాయి. యాజ్ పర్ ద అప్డేటెడ్ రైట్ నౌ ఇప్పుడున్న డేటా ప్రకారం విచ్ కిల్లింగ్ దాంట్లో ఏ స్టేట్ హైయెస్ట్గా ఉంది అని అడుగుతున్నారు. ఒడిస్సా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సాలోని గంజాం కానీ లేకపోతే మయూర్భంజ్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా మనకి ఈ విచ్ కిల్లింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం మంత్రగత్తె వేటలో భాగంగా అత్యధిక సంఖ్యలో హత్యలు జరుగుతున్న భారతీయ రాష్ట్రంగా ఒడిస్సా ప్రస్తుతం ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.